అంటే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కదా. సో ఆ రియల్ స్టోరీని మన వాళ్ళు పడే కష్టాలు ఏంటి, అసలు మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ 9 months ఎలా ఉంటుంది, 3 months వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది ఎలా ఉంటుంది, మొత్తం అయితే ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. అంటే వేరే సినిమాతో కంపారిజన్ చేయడం కాదు, చాలా బాగుంది. అదే అండి, మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు అట్లా చూపించే విధానము, మన ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కి, మన భారతీయులందరూ కూడా గర్వించదగిన సినిమా ఇది. లాగ్ ఏం లేదండి, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కామెంట్స్ చేయాలి, జెన్యూన్ గా రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది. సో సినిమా వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. లాగ్ అయితే ఏం లేదు, మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు, చంద్రముండేటి గారు అండ్ బన్నీవాస గారు. బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అండి. 8,000 కోట్లు అనేది నేను చెప్పలేను కానీ పుష్ప అక్కడ అది తగ్గేది లేదు, ఇక్కడ ఈ సినిమా కొట్టేశాడు. తర్వాత నాగ చైతన్య ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిస్ కెరియర్. వైఎంసీ మచిలీ దాని తర్వాత ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. డిఎస్పీ సూపర్ మ్యూజిక్ అల్టిమేట్. దట్ ఈస్ ద ఐ థింక్ ఫ్యాన్ బాయ్ ఒక అభిమానం ఒక హీరోని చూసి సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా తీసారు చంద్రముండేటి. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. రిలీజ్ చేసిన 4 songs కన్నా ఇంకా 2 bit songs ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఫీమేల్ వర్షన్ ఆఫ్ బుజితల్లి ఎక్స్ట్రాడినరీ. అండ్ దెన్ పాకిస్తాన్ చాలా రియలిస్టిక్ గా తీశారు, అది చాలా రియలిస్టిక్ గా ఉంది. సూపర్ ఉంది నాగశేఖర్ మ్యాచ్. అసలు క్లైమాక్స్ అయితే ఏడిపించేశారు. లవ్ సీన్స్ చాలా బాగున్నాయి, ఇద్దరు కెమిస్ట్రీ. ఐ థింక్ లవ్ స్టోరీ చాలా బాగుంది. చాలా హైట్స్ ఉన్నాయి, జనాలు కాల్ ఎగరేసేలా ఉంది సినిమా. ఇది ఎవరు మన నాగార్జున గారికి ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చూపించారు. ఇద్దరు చాలా బాగా చేశారండి. మళ్ళీ అంటే అక్కడ లవ్ స్టోరీలో ఎంత బాగుందో వాళ్ళ పేరు, అండ్ ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడకూడదండి, ఎందుకంటే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు సూపర్. చాలా బాగుందండి. అంటే కంటెంట్ లో డైరెక్ట్ ఏం కన్వే